హాయ్ గైస్, ఈరోజు డేట్ 23. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. సో ఈరోజు జరిగిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయంటే బ్యాడ్ డే అనే చెప్పచ్చు. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఒక్క పాజిటివ్ అయితే జరగలే, అన్నీ బ్యాడ్ డే. మంగళవారం ఎప్పుడు అంతే, మీలో కూడా చాలామందికి బ్యాడ్ డే జరిగి ఉంటుంది. మంగళవారం ఫైటింగ్స్ సంథింగ్. నేనైతే పైన ఉన్నా, ఓపెన్ స్కై. కరెంట్ అయితే ఉంది, బట్ ఈరోజు ఏంటో పైన అయితే వీడియో తీయాలనిపించింది. డైలీ ఒక దిక్కునే చూస్తాం అన్నట్టు ప్లేస్ ఎందుకు అని ఫ్లాష్ లైట్ చేసుకుని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఈరోజు గుడ్ న్యూస్ ఏమన్నా జరిగిందా అంటే ఒక విషయంలోనే, అది కూడా అదే ఏపీ క్యాపిటల్ రాబోతుందని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ నుండి దాదాపు 15,000 కోట్లు రుణం అయితే తీసుకున్నారు. సో క్యాపిటల్ అనేది ప్రతి రాష్ట్రానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే కీ రోల్ పాటిస్తుంది. ఏదన్నా కంపెనీ రావాలన్నా ఐడెంటిటీ అని చెప్పొచ్చు. ఒక రాష్ట్రానికి ఐడెంటిటీ అనేది క్యాపిటల్. సో అన్నారు, మరి ఈ ప్రభుత్వం అయినా అమరావతిని తొందరగా డెవలప్ చేస్తుంది లేదో చూద్దాం. ఇంకా ఏం జరిగినాయి అంటే ఈరోజంతా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాం, చిన్న పని మీద వెళ్ళాం. దాని తర్వాత ఒక యూట్యూబర్కి అయితే కాల్ చేశాను, తెలిసిన అన్న. 1/2 అవర్ దాకా మాట్లాడా. కొన్ని ఛానల్స్ ఉన్నాయి కానీ అవి నేను సరిగ్గా చేయట్లేదు. సో దాని గురించి అయితే డిస్కస్ చేశా. సో తన గురించి కూడా చెప్పాడు, ఇలాగ ఎక్కడ ఉంటున్నా ఇవాళ నేను చాలా మాట్లాడుతున్నాను. దాని తర్వాత సొసైటీ గురించి ఈరోజు చెప్పాలంటే, ఇక క్యాపిటల్ అనేది మెయిన్ అని చెప్తున్నా కదా ఆంధ్రప్రదేశ్. మరి తొందరగా చేస్తే కంపెనీలు అనేవి కొంచెం పెట్టుబడులు అయినా వస్తాయి. సో 15,000 కోట్లు సరిపోతాయి లేదని నా ఆలోచన. మీ ఆలోచన అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సరిపోతాయి అనుకుంటే పర్వాలా, కానీ చాలు. ఒక క్యాపిటల్కి 15,000 కోట్లు అంటే శాసనసభ ఉండాలి, హైకోర్టు ఉండాలి, మొత్తం ఇంకా సచివాలయం మొత్తం చాలా కట్టాలి కదా. డిపార్ట్మెంట్స్ అన్నీ కట్టాలి. రెవెన్యూ, ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించినవి, ఇంకా ఆర్టీఓ సంబంధించినవి, పోలీస్ సంబంధించినవి, ఇక నీటిపారుదలకు సంబంధించినవి, ఇంకా వెనకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినవి చాలా డిపార్ట్మెంట్స్ అయితే కట్టాలి. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కట్టాలి. చూద్దాం మరి, ఇవన్నీ మీకు తెలుసో లేదో కానీ నేనైతే కొంచెం వాటి మీద రీసెర్చ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఐడెంటిటీ అయితే ఉంది. సో ఖర్చు మరి ఎలాగవుతుందో, ఏం చేస్తారో తెలియదు. రాష్ట్రం బాగుపడి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటే చాలు, రాష్ట్రం ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు, ఏదో పని చేసుకుంటున్నారు. పని చేయట్లేదని కాదు కానీ ఏదో పార్ట్ టైంలో చాలీ తలతో అలా సరిపెట్టుకుంటున్నారు. ఎగ్జామ్స్ కూడా లేవు, సరైన కోచింగ్స్ కూడా లేవు, గైడెన్స్ లేవు. ఆర్థిక పరిస్థితులు అయితే బాగుంటలేదు పాపం స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళకైతే. అందరి లైఫ్ చిందరబిందరం అయిపోయింది పాలిటిక్స్ వల్ల, గవర్నమెంట్ వల్ల. గత నోట్స్ బ్యాన్ చేసిన ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ స్టేబుల్గా అయితే లేరు. అప్పులు చేసే బతుకుతున్నారు, ఈఎంఐలు కడితేనే బాధపడుతూ ఉంటున్నారు. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నా డైలీ లైఫ్ వీడియోస్ ఏదో ఒకటి సబ్జెక్ట్ మీద టాపిక్ ఉంటుందని చెప్పా కదా. సో ఈరోజు క్యాపిటల్ గురించి అయితే చెప్పా. సో ఎక్కువ లెంత్ అయితే తీసుకోను. ఫ్రెండ్స్ కూడా తక్కువ కాల్ చేయడం, చాలామంది తక్కువగా అయితే కాల్ చేస్తున్నారు. ఇదివరకు అన్నంత లేరు ఇప్పుడైతే. ఎవరికాలు వాళ్ళ తమ పనులతో బిజీగా అయిపోయారు. డేట్ చెప్పాక 23. మంగళవారం ఎప్పుడు బ్యాడ్ డే అని చెప్పాక బ్యాడ్ డే. చూద్దాం ఏం జరగబోద్దాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి డైలీ స్టోరీస్ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి మన లైఫ్ స్టోరీస్లో.
సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.